నా జీవితం ఇప్పుడు ఇంతకు ముందులా లేదు. నేను రీతు కలిసి వంటగదిలో వంట చేసేవాళ్ళం. కానీ ఈరోజు రీతు చాలా ఎదిగిపోయింది. నేను ఉన్న చోటే ఇరుక్కుపోయాను. సురేష్ ఎక్కడికి వెళ్ళాడు? సురేష్, ఏమైంది రీతు? నేను అమెరికా వెళ్తున్నాను. ఏంటి? అవును, మేనల్లుడి పుట్టినరోజు వస్తుంది. అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్తున్నాడు. వాళ్ళే నా టికెట్ కూడా బుక్ చేశారు. 2 రోజుల్లో నా ఫ్లైట్ ఉంది. కాబట్టి నేను 2 రోజుల్లో అమెరికా వెళ్తున్నాను. మిగిలింది నువ్వు చూసుకో. రీతు ప్రతిసారి అమెరికా వెళ్దామని పట్టుబట్టేది. కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి తన టికెట్ తానే బుక్ చేసుకుంది. నా కల కలగానే ఉండిపోయింది. నా వారసుని చూడనే లేదు. నా కొడుకు మీద నాకు ఎలాంటి ఆశ లేదు. వాడు పెళ్లి చేసుకున్న అమ్మాయి వాడితోనే సర్దుకోలేదు. ఇక ఆమె ఎలాంటి బిడ్డకి జన్మనిస్తుంది? శారదా, నువ్వు మళ్ళీ ఏడవడం మొదలు పెట్టావా? నేనేం చేయాలి? ఇప్పటికే చాలా బాధపడుతున్నాను. నా మనవన్ని చూడాలనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను వాడిని చూడలేదు. నా కొడుకు మీద నేను ఆశలు వదులుకున్నాను. నువ్వు మళ్ళీ నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావా? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా, వాడు మన కొడుకు కాదని. అలా ఎలా అనుకోగలనండి? నేను వాడికి జన్మనిచ్చాను. నువ్వు వాడికి జన్మనిచ్చినప్పుడు నిన్ను వాడు తల్లిగా కూడా అంగీకరించలేదు. నువ్వెందుకు అంతలా ఆలోచిస్తున్నావు? వాడి గురించి ఆలోచించడం మానేయి. ఇప్పుడు అంతా అయిపోయింది. దేవుడికే వదిలేయి. మనం తప్పు చేశాము, దేవుడే మనల్ని శిక్షిస్తాడు. అవును, మీరు నిజం చెప్తున్నారు. మనం అలాంటి తప్పులే చేశాం. వారమైంది రీతు వెళ్ళి. తను ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పడానికి కూడా ఫోన్ చేయలేదు. ఆఫీస్లో తన ఫ్రెండ్స్కి కూడా ఏం చెప్పలేదు. మా రిలేషన్లో ప్రేమ లేదనిపిస్తుంది. కేవలం అవసరాల కోసం చూపించుకోవడానికే పెళ్లి చేసుకున్నట్లుంది. హలో సురేష్, రీతు, వచ్చావా? నువ్వే లోకంలో ఉంటావో నాకు తెలీదు. నీ భార్య వస్తుందో లేదో కూడా నువ్వు పట్టించుకోవు. అరే రీతు, అలా కాదు. నువ్వు మీ అమ్మా నాన్నని కలవడానికి వెళ్ళావు కదా, కొన్ని రోజులుండి తిరిగి వస్తావని. నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను. నువ్వు నా ఫోన్ కూడా ఎత్తలేదు. సురేష్, నువ్వు భలే మాట్లాడతావు. నేను నా పుట్టింటికి వెళ్ళాను. నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంది. నేను వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంత సమయం ఎప్పుడు గడిచిపోయిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఫోన్ చేశారు. కానీ నేను వాళ్ళకి ఫోన్ కూడా ఎత్తలేదు. తర్వాత రిప్లై ఇచ్చాను అందరికీ. నేను వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నువ్వు హ్యాపీయేనా? ఏమైంది? ఏం లేదు రీతు, నేనెందుకు సంతోషంగా ఉండను? ప్లీజ్ నా కోసం ఒక కప్పు కాఫీ చెయ్యి. కొంచెం స్ట్రాంగ్గా చెయ్యి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే రీతు. తను ఎంత సంతోషంగా ఉంది. తను ఇప్పుడు కొంచెం సర్దుకున్నట్లుంది. అమ్మా మధు, చెప్పా పెట్టకుండా వచ్చేసావు. అమ్మ, నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. అందుకే చెప్పకుండానే వచ్చాను. ఏం సర్ప్రైజ్ మధు? అమ్మా, నాకు జాబ్ వచ్చింది. అవునా మధు? నిజంగానా? నిజంగానా మధు? అవునమ్మా, నీ కూతురికి జాబ్ వచ్చింది, అది కూడా సిటీలో. నిజంగానా మధు? నువ్వు ఈరోజు మీ నాన్న గర్వపడేలా చేశావు. మీ నాన్న ఎక్కడున్నాడో? అమ్మా, వచ్చే దారిలో నాన్న కనిపిస్తే చెప్పాను. నాన్న స్వీట్స్ తీసుకురావడానికి చిన్నాన్ని తీసుకుని వెళ్ళాడు. మధు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేనెంత సంతోషంగా ఉన్నానో చెప్పలేకపోతున్నాను. నిజంగా ఈ ఆడపడుచు మహారానికి ఉద్యోగం వచ్చిందా? ఇక తన జీవితం చాలా బాగుంటుంది. నా జీవితం ఎలా ఉంటుందో. మధు, నువ్వు నిలబడేం మాట్లాడుతున్నావు? కూర్చో, నేను నీకోసం నీళ్లు టీ తీసుకొస్తాను. అరే వద్దత్తయ్యా, ఇది చాలా సంతోషకరమైన సమయం. మంచినీళ్ళు టీయేనా? మీకెందుకు? తన ఆడపడుచు నేనున్నాను కదా, నేను వెంటనే తెస్తాను. మధు, నీకోసం ఏం టిఫిన్ చేయాలో చెప్పు. లేదు వదినా, నేను వాటర్ తాగుతాను. నాన్న స్వీట్స్ చేస్తున్నాడు కదా, ఇంకా నాకు ఇప్పుడు టిఫిన్ అవసరం లేదు. ఏ మధు, ఎందుకు అవసరం లేదు? నేను ఇప్పుడే నీకోసం నీకు ఇష్టమైన టిఫిన్ తయారు చేసి తెస్తాను. మధు, ఇక వదిలేయమ్మా. ఏదేమైనప్పటికీ తను నీ వదిన. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మా, నీకు అర్థం కాదు. తప్పుల నుండి నేర్చుకోవాలి. నేను చేసిన తప్పు నుండి నేను చాలా నేర్చుకున్నాను. మధు, ఇప్పుడు నువ్వు పాత విషయాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అమ్మ, నేను పాత విషయాల గురించి ఏమీ ఆలోచించట్లేదు. భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా ఉండడానికి పాత విషయాలను గుర్తు చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే అన్నీ మర్చిపో అమ్మా. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. నా కష్టానికి ఫలితం దక్కిందమ్మా. ఇప్పుడు మన జీవితాల్లో అంత ఇబ్బంది ఉండదమ్మా. నేను చాలా బాధలు చూశాను. నువ్వు చెప్పింది నిజమే మధు. మనం చాలా బాధలు పడ్డాం. పద, కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా, నా ఆడపడిచికి జాబ్ వచ్చిందమ్మా, అది కూడా డాక్టర్గా. నాకేం తెలియట్లేదమ్మా. నేను తనని చాలా ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు చూడు, తను ఇప్పుడు చాలా మంచి డాక్టర్ అయింది. నేను చేసిన పనులకి తన ఫ్యూచర్లో ఎప్పుడూ మాకు హెల్ప్ చేయదనిపిస్తుంది.
నేను నీకు చెప్తూనే ఉంటాను నిన్ను నువ్వు కొంచెం కంట్రోల్ చేసుకో అని. ఏ రోజైనా సైలెంట్గా ఉంటేనేగా. ఇప్పటి నుంచైనా నేను చెప్పింది చెయ్యి. కొంచెం నోరు మూసుకొని ఉండు నువ్వు. తన పనులు తన కొడుకు పనులు చేస్తూ ఉండు. నువ్వు తన వదినవి. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. మొదటి నుంచి నీ మాట వినలేదు. మధుకు అంత టాలెంట్ లేదని నేను ఎప్పుడూ తనని తప్పుగానే అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైందమ్మా. తను మెడిసిన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కూడా తెచ్చుకుంది. రీతుకి ఏమైంది? కొన్నిసార్లు ఇంతకు ముందులాగే కనిపిస్తుంది, కొన్నిసార్లు తను నన్ను పట్టించుకున్నట్లు ప్రవర్తిస్తుంది, కొన్నిసార్లు తను ఎందుకు మొహం చిట్లించుకుంటుంది. ఈరోజు పార్టీకి వెళ్ళాలి కదా, నువ్వు రావట్లేదా? ఇక్కడే కూర్చున్నావు. లేదు లేదు, వెళ్దాం. మరి పార్టీలు ఇవ్వడానికి గిఫ్ట్ తీసుకున్నావా? లేదు రీతు, నేను నీతో పాటు వచ్చి గిఫ్ట్ కొందామని అనుకున్నాను. కనీసం ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నావా? నువ్వు నాకంటే ముందే ఆఫీస్ నుంచి వచ్చావు. గిఫ్ట్ కొనుండాల్సింది కదా. నా కోసం ఎందుకు వెయిట్ చేయాలి? రీతు, ఇంత చిన్న విషయం గురించి నీకెందుకు అంత కోపం? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను నా సొంతంగా ఏదైనా గిఫ్ట్ కొంటే అది నీకు నచ్చదు. చాలు, నువ్వు కేవలం మాటలు మాత్రమే చెప్తావు. ఈ రీతుకి ఏమైతుంది? కొన్నిసార్లు అంతా బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కొన్నిసార్లేమో నేను షాక్ అయ్యేలా రీతు ఇలా చేస్తుంది. నేను నా సొంతంగా ఏదైనా గిఫ్ట్ తీసుకున్నా ఏదైనా కొన్నా అది తనకి నచ్చదు. ప్రపంచానికి చూపించడానికేమో నవ్వుతూ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మన మధ్య ఉన్న విభేదాలు మాత్రం ఎవరికీ తెలియకూడదు. ఇప్పటికే చాలా రోజులైంది, కానీ మా అమ్మ నాన్నలు ఇప్పటికీ నన్ను క్షమించలేదు. నేను వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. హే, అక్క నిలబడి ఏం ఆలోచిస్తున్నావు? వస్తావా లేదా? ఆ రీతు, వస్తున్నాను. ఇక నేను వెళ్తాను. బాయ్. నువ్వేమనుకోపోతే నేను ఒక విషయం అడగొచ్చా? అరే యార్, ఎందుకు అడగకూడదు? ఏం లేదు, మీకు పెళ్ళయ్యి 5 years అవుతుంది కదా. ఇంకా ఫ్యామిలీ ప్లానింగ్ ఏం లేదా? ఎన్ని రోజులు ఇంకా నువ్వు ఒంటరిగా ఉంటావు? వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ స్టార్ట్ చెయ్యి. అవును, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. మా అమ్మ నాన్నలు కూడా ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు మమ్మల్ని అమ్మమ్మ తాతయ్య చేస్తావని అడుగుతున్నారు. అరే యార్, ఆలోచించకు, చెయ్యి. అరే, ఇప్పటికే లేట్ అయింది. సురేష్ బయట నా కోసం ఎదురు చూస్తున్నాడు. సరే సరే. సురేష్, ఆ, మనకొక చిన్న బిడ్డ పుట్టాలని నువ్వు అనుకోవట్లేదా? నేను అనుకుంటే ఏం జరుగుతుంది రీతు? అది నువ్వే నిర్ణయించుకోవాలి కదా. నేను దాని గురించి చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. నేను ఆలోచిస్తూ 5 సంవత్సరాలైంది. మనం మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మంచిదనుకుంటున్నాను. నువ్వేమంటావు? సరే. నేను ఉదయం లేవాలి, ఫ్రెష్ అయ్యి త్వరగా పడుకుంటాను. రేపు ఆఫీస్కి వెళ్ళి మంచి హాస్పిటల్ ఏదుందో చెక్ చేస్తాను. మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. సరే. ఇప్పుడు మన ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. నేను చాలా రోజుల నుంచి దాని గురించి ఆలోచిస్తున్నాను, కానీ తనకి భయపడి నేనేమీ చెప్పలేదు. నిజంగా మన కూతురు మన జీవితాల్ని మార్చేసింది. చూడండి, మన ఇంటిని కూడా ఎంత అందంగా మార్చిందో. అన్ని సామాన్లతో నిండిపోయింది ఇల్లు. మన కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందో నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఒకప్పుడు భయపడుతూ ఒక మూల కూర్చొని ఉండేది. ఇదంతా చదువు మాయాజాలం. నీకు తెలుసా, నా కూతురంటే నాకెంత ఇష్టమో. తన కళ్ళలో ఎప్పుడూ చదువుకోవాలనే తపన కనిపిస్తూ ఉంటుంది. కానీ నేనేం చేయగలను? నా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను బ్రతుకుతానో లేదో కూడా నాకు నమ్మకం లేదు. అందుకే ముందు నా కూతుర్ని మంచి కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ పెళ్లి వల్ల నాకేమొచ్చింది? నా కూతురు పెళ్లి చేసుకుని ఆమె కాళ్ళ మీద నిలబడకుండా ఉంటే బాగుండేది. తనకి ఈరోజు ఇంత బాధ ఉండేది కాదు. వదిలేయండి, అయ్యిందేదో అయిపోయింది. అమ్మా, అరే, ఎందుకంత కోపంగా వెళ్తున్నావు? ఏమైంది ఇప్పుడు? నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారు? అన్నయ్య, నేనే నిన్ను పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నీతో మాట్లాడాలని లేదు. అరే, మీరేం మాట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండు. అన్నయ్య, నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉన్నావో నాకు తెలుసు. కానీ నాన్న తాకట్టు పెట్టిన ఈ పేపర్ని చూడు. నేను అప్పులన్నీ తీర్చేశాను. ఇప్పుడు ఈ భూమి నీదే. పేపర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. నేను నా చెల్లిని ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను నా చెల్లితో సంబంధాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించాను. చెల్లి, నన్ను క్షమించు. నేను నిన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించాను. నేను నీతో మాట్లాడలేదు. నేను నిన్ను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. కానీ నువ్వు మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. నువ్వు ఈ ఇంట్లో మాతోనే ఉండాలి. అది తీసుకో. అన్నయ్య, ఇది నీ నమ్మకం. ఈరోజు నీతో ఒక విషయం నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దూరంగా ఉంటేనే ప్రేమ ఉంటుంది, దగ్గరుంటే కాదు. ఈ 5 సంవత్సరాల్లో నేను చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను. కలిసి బతకడం వల్ల మన వాళ్ళతో మనకే ఎప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి.
ఒక వ్యక్తికి డబ్బు లేనప్పుడు తన సొంత వాళ్ళ దగ్గరే తక్కువగా కనిపిస్తాడు. కలిసి ఉన్నప్పుడు సంబంధాలు ఎలా తెగిపోతాయో నేను చూశాను. మధు, ఒకప్పుడు నేను తెలివి తక్కువ దాన్ని. ఏదో విధంగా నేను బయటికి వెళ్ళగొట్టాలని అలా చేశాను. కానీ మళ్ళీ ఎప్పుడూ చేయను మధు. వదినా, భవిష్యత్తులో మన మధ్య అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. అన్నయ్య, వదిన, నేను ఇప్పుడు సిటీలోనే ఉంటాను. ఎందుకంటే నా జాబ్ అక్కడే ఉంది. నేను అక్కడి నుండే పనిచేస్తాను. కానీ మీకు ఎప్పుడైనా అవసరం వస్తే తప్పకుండా మీకు అండగా ఉంటాను. అన్నయ్య, నువ్వేం తప్పు చేయలేదు. నీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసేదాన్ని. నువ్వేం బాధపడకు, వదిలేయి. ఇది జరిగినా అది మన మంచి కోసమే జరిగింది. నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. నేను నా చెల్లి నమ్మకాన్ని వమ్ము చేశాను. ఇప్పుడు నా చెల్లి దగ్గరి సంబంధం నాకు ఎప్పటికీ తిరిగి రాదు. అన్నయ్య, ప్లీజ్ ఏడవకు. వదినా, నువ్వు అలా మొహం మార్చుకుంటే ఏం బాలేదు కదా. వెళ్ళి మన ఇద్దరం అన్నయ్యకి ఇష్టమైన వంట చేద్దాం. సరే మధు. చూసావరా, కోపం వల్ల నీకు చివరికి ఏమొచ్చింది? జీవితాంతం పశ్చాత్తాపం తప్ప. నీ చెల్లి నువ్వు ఎంత బాగుండేవాళ్ళు. కానీ ఒక్క మాట నిన్ను తనని వేరు చేసింది. నీ సొంత వాళ్ళని నమ్మడం నేర్చుకోమని నేను ఎప్పుడు నీకు చెప్తూనే ఉన్నాను. కానీ అసలు విన్నావో లేదో నాకు తెలీదు. అమ్మ, నిజంగా నేను చెల్లిని నమ్ముండాల్సింది. నేను పక్క వాళ్ళ మాట వినకుండా ఉండాల్సింది. చెల్లి నమ్మకాన్ని దెబ్బతీసి నేను తప్పు చేశాను. మధుకి ఉద్యోగం వచ్చినప్పటి నుండి మన ఇంటి కోసం చాలా చేస్తుంది. అప్పట్లో ఇల్లు గందరగోళంగా ఉండేది. తను ఇప్పుడు మన భూమిని కూడా తీసుకొచ్చి ఇచ్చింది. అది ఎందుకురా అంత బాధపడుతున్నావు? అయిందేదో అయిపోయింది. క్షమాపణ చెప్పావు కదా. చూడ్రా, పక్క వాళ్ళ మాటలు విని నీ సంబంధాలు నువ్వు కోల్పోకు. కనీసం ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా. అవునా అన్న, చాలా బాగా అర్థమైంది. నేను నా భార్య మాట వినకుండా ఉంటే ఇప్పటికి చాలా బాగుండేది. మధుకి మద్దతు ఇచ్చి తనకి కొంచెం సహాయం చేసేవాణ్ణి. ఆపు నాన్నయ్యక, ఇప్పటి నుంచైనా మంచిగా ఉండు నీ చెల్లితో. అవునమ్మా, ఇప్పటి నుంచి నేను తనతో మంచిగానే ఉంటాను. తనకి నేను ఏ సహాయం చేయాలన్నా చేస్తాను. హలో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. జస్ట్ 49 రూపీస్కి మన ఛానల్లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు నాకు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇలాంటి మరెన్నో సిరీస్ చేయగలను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.